ఇక్కడ ఈ కొండ మీద మాత్రమే ఎందుకు కాకులు అయితే వాలవు. దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు అయితే చేస్తాడో ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానలోకం చేయమని కోరుతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానమైతే పొందుతాడు. ఆ ప్రదేశం పాత కోటప్పకొండ అని పిలువబడింది. కోటప్పకొండను ఎటువైపు నుంచి చూసిన 3 శిఖరాలుగా అయితే కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అయితే భావించడం జరుగుతుంది. ఈ కొండను త్రికుటేశ్వర, ఇక్కడకు కొలువైన స్వామి వారి త్రికుటేశ్వరునిగా అయితే కొలవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.